నమస్తే, నేను మీ రామన్ రాజేష్. ఎంఎస్ లైఫ్ 600+ టీఎంటీ బార్ నుంచి ఉత్తమ నిర్మాణ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు చూడబోయే సబ్జెక్ట్ ఏంటంటే, ఒక చిన్న ప్లాట్ అంటే విడుతూ ఒక 18 ఫీటు, 20 ఫీటు, 16 ఫీటు అట్లా విడుతూ, ఒక పొడుగు వచ్చేసి 50, 60, 70 అట్లా పొడుగు ఎక్కువ ఉన్న ప్లాట్, విడుతూ చాలా తక్కువ ఉంటుంది. అంటే 20 ఫీట్ బిలో, సో 20 ఫీటు ఆ రేంజ్లో ఉన్న ప్లాట్లు ఏం చేస్తారంటే సెట్ బ్యాక్ వదులుకోలేరు. సెట్ బ్యాక్ వదిలితే ఇంకా రూమ్ సైజులు రాదు కాబట్టి ఇంక సెట్ బ్యాక్ లేకుండా కరెక్ట్ బౌండరీ లైన్కి కాలం ప్లే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫుట్టింగ్ అంతా వన్ సైడ్ అయిపోయి కాలం అనేది ఎడ్జ్లో అవుతుంది. ఎడ్జ్లో అయినప్పుడు మీకు పక్క ప్లాట్ ఓనర్ వచ్చేసి గుంతలు తీసాడంటే ఆ కాలం అనేది లోడ్ కిందకి డిస్ట్రిబ్యూట్ కాకుండా ఎర్త్కు మొత్తం కిందకి బిల్డింగ్ కొలాప్స్ అయ్యే పాసిబిలిటీస్ ఉంది. అంటే జస్ట్ ఇమాజిన్ చేయవచ్చు, మనం కూడా కార్నర్లో పిల్లర్ ఉంది, పక్కన ఓనర్ వచ్చేసి గుంతలు తీసాడు, లోపల ఉన్న మట్టి వచ్చి లొట్ట పడిపోయింది. ఈ కాలం బిల్డింగ్ లోడ్ అనేది కింద ఎర్త్ మీదకి రావాలా, ఎర్త్ మీద కింద వచ్చేటప్పుడు కింద ఎర్త్ లేదు, సాయిల్ కొలాప్స్ అయింది. సో ఇమీడియట్గా బిల్డింగ్ ఏమవుతుందండి, కొలాప్స్ అయిపోతుంది. సో ఇలా జరగవద్దు. సో మనం కాలం అక్కడే ప్లే చేయాలి, తప్పదు. ఎందుకంటే స్పేస్ లేదు కాబట్టి కాలం అక్కడే ప్లే చేస్తాము. ప్లే చేసినప్పుడు మీకు కొలాప్స్ పక్కన వచ్చి సెల్లార్ డికింగ్ చేసి కరెక్ట్ ఎడ్జ్లో కట్ చేసి వాళ్ళు కూడా అదే కాలం టచ్ చేసి కాలం వేసినా కానీ ఇక్కడ కాలం అనేది కొలాప్స్ కాకుండా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఫుట్టింగ్. ఇక్కడ తప్పు ఏం చేశారంటే ఫుట్టింగ్ వేశారు, కరెక్ట్ ఎడ్జ్లో పెట్టి ఫుట్టింగ్ వన్ సైడ్ వేశారు. సో ఇది కరెక్టే, బట్ ఇక్కడ ఏం చేయాలంటే టైపు స్లోప్గా వేయాలి ఫుట్టింగ్. అంటే ఇక్కడ ఒక లెవెల్గా ఫుట్టింగ్ వేశారు, తర్వాత పెడస్లు వేశారు. ఈ పెడస్లు మనకు నో నీడ్. పెడస్లు లేకుండా మీకు ఆ పెడస్ల హైట్ ఏదైతే ఉందో హైట్ నుంచి స్లోప్డ్గా ఆ ఫుట్టింగ్ డెప్త్ కాంక్రీట్ అనేది వేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మీకు స్లోపు ఉండడం వల్ల మీకు ఇది ఎసెంట్రిక్, సెంట్రల్ వచ్చేసి సెంట్రిక్ ఫుట్టింగ్ అవుతుంది. ఇదే కాకుండా ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ నుంచి కంప్లీట్ త్రూఅవుట్ ఒక స్ట్రాప్ బీమ్ కూడా ఇవ్వాలి కంపల్సరీ. మీకు షార్టర్ డైరెక్షన్, లాంగర్ డైరెక్షన్ కూడా బీమ్ ఇవ్వాలి. ఈ బీమ్ ఇచ్చేటప్పుడు మీకు ఎప్పుడైతే డికింగ్ చేస్తాడో ఈ కాలం లోడ్ అనేది కొలాప్స్ కాకుండా సెంట్రిక్ ఫుట్టింగ్ పోవడానికి లోడ్ అనేది సెంట్రిక్ ఫుట్టింగ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎందుకంటే స్లోపడ్ ఫుట్టింగ్ ఉంది, మళ్ళీ స్ట్రాప్ బీమ్ కూడా ఉంది. దీనివల్ల కాలం అనేది కొలాప్స్ కాకుండా ఉంటుంది. అయితే ఈ పిక్చర్లో మీకు వీడియోలో కనిపించే దానిలో ఇంకా కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. ఏం మిస్టేక్లు అంటే కాంక్రీట్ ప్రతిసారి మనం చెప్తున్నాం, కాంక్రీట్ క్వాలిటీ ఆఫ్ కాంక్రీట్ చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్కి. మనం బిల్డింగ్ లైఫ్ అనేది పెరగాలి అందరూ అనుకుంటున్నాం తప్ప అది కరెక్ట్గా చెయ్యట్లేదు. ఇక్కడ జరిగిన మిస్టేక్ కూడా మనకి ఏంటంటే మీరు చూస్తున్నారు, ఫుట్టింగ్ లోపల పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి, పక్కనే మొత్తం కాంక్రీట్ అనేది పెంచి అనేది అట్లా మీరు సెంటరింగ్ ఇప్పంగానే కాంక్రీట్ అనేది పడిపోయింది. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే కాంక్రీట్ వేసి ఇమ్మీడియట్గా సెంటరింగ్ తీసేస్తారు. దీనివల్ల కాంక్రీట్ అనేది షేర్ అయిపోయింది, అంటే పడిపోయింది. సో దీనివల్ల ఆ ఫుటింగ్ స్ట్రెంత్ కూడా ప్రాపర్గా ఉండదు. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్ అనుకుంటాం కానీ బిల్డింగ్లో చాలా పెద్ద ప్రమాదాన్ని తెస్తుంది. ఇట్లాంటి తప్పులు చేయకుండా మనం బిల్డింగ్ కొత్తగా కట్టేవాళ్ళు మంచి ఆలోచన చేసి ముందుగా ప్రికాషన్ తీసుకొని అడ్వైస్ తీసుకొని ఇంజనీర్ అడ్వైస్ తీసుకొని చేయడం అనేది ఉత్తమం అండి. సో మీకు ఇలాగే ఏదైనా డౌట్ ఉన్నా కానీ, సో సందేహాలు ఉన్నా కానీ, మనం బిల్డింగ్ రిలేటెడ్ క్వశ్చన్లు ఉన్నా కానీ మీరు మా టెక్నికల్ టీం ఉన్నాయి, మీరు కాల్ చేసి అడగవచ్చు. కింద స్క్రోల్ అవుతుంది నంబర్లో కాల్ చేసి అడగవచ్చు. మనం టీం నుంచి మీకు ఉచితంగా సర్వీస్ అందిస్తారనమాట. థ్యాంక్ యూ.